అంతగా ఆశీర్వదించబడటానికి పౌలు గారు తన ద్వారా ఒక గొప్ప సాక్ష్యం కలగటానికి దేవునికి స్తోత్రం కలుగును. ఒక దైవజనుడిగా పరిచారకుడు ఎంచబడిన తన గురించి ఒక మంచి సాక్ష్యం మంచి రిజల్ట్ అన్నమాట. ఇది ఇలాంటి వాడు ఒకప్పుడు తన ప్రవర్తన ఇలా ఉండొచ్చేమో, తన జీవిత విధానం ఇలా ఉండొచ్చేమో, తన సాక్ష్యం ఇలా ఉండొచ్చేమో, కానీ ఇప్పుడైతే తాను తన జీవిత విధానాల్లో నేను సువార్త కొరకు బంధకం ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచయం చేయని నిమిత్తం నా యొద్ద అతన్ని నుంచుకొని ఉంటుంది. దేని కొరకు ఉంచుకొని ఉన్నాడంట? పరిచర్య కొరకు ఉంచుకున్నాడు. పరిచర్య ద్వారా నానా విధాలుగా తన జీవిత విధానం అపోస్తులైన పౌలు గారు మాటల ద్వారా పట్టబడి తన జీవిత విధానాల్లో